ఏమిటి ఆలోచిస్తున్నారు? కోపమా నా మీద? ఏమిటి మౌనవ్రతం పట్టారా? పేరెంట్ వాళ్ళు పిలవమంటారా? నన్ను విసిగించకు లక్ష్మి. ఎందుకండి అంత కోపం? కోపం కాబట్టి మరేంటి? పనివాళ్ళ ముందు తల ఉంచుకునేలా చేసావు. వాళ్ళంత పౌరుగా వెళ్ళిపోవడానికి కారణం నువ్వే కదూ. వాళ్ళు కాదన్నది పొగర్తో కాదండి, భక్తితో. దేవుడని తెలిసిన తర్వాత రాయినైనా కాలుతో తన్నాం కదండి. ఈ పురాణాలు నాకు చెప్పకు. కనిపించని ఆ దేవుణ్ణి నేను నమ్మనని నీకు తెలుసు. చూడండి, ఆ బల్బును వెలిగిస్తున్న కరెంటు మనకు కనిపించదు. అంత మాత్రం చేత అందులో కరెంట్ లేదని మనం అనుకోగలవా? ఒకవేళ అనుకుని ముట్టుకున్నావే అనుకోండి, షాక్ కొట్టి చూస్తాం. దేవుడైనా అంతే. ఆయన మనకు కనిపించకుండానే మన జీవితాలు వెలిగిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఆహా, మీరు గుడిలో ఉండే రాయికే నమస్కరిస్తారు గాని మన ఇంటి గడపకుండే రాయిని, బాత్రూమ్ లో బండని దేవుడు అనుకుని ఎందుకు నమస్కరించకూడదు? చూడండి, మీ కోపం రాదంటే ఒకటి అడగనా? ఏమిటది? నేను చీరగడుతున్నాను, మీ అమ్మ చీరగడుతుంది, మీ అక్క చీరగడుతుంది, మీ చెల్లి కూడా చీరే కడుతుంది. మరి నా దగ్గర నడుచుకున్నట్టు వాళ్ళ దగ్గర నడుచుకోగలరా? కోపగించుకోకూడదని ముందే చెప్పానుగా. ఏమిటలా చూస్తున్నారు? షటప్. నువ్వేం చెప్పినా నేను నమ్మను. కోపమా? ఈ కోపం పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్పింది చేయాలి. తొందరగా చెప్పొచ్చుగా. అమ్మా, ఇలా చెప్తానేంటి? పద. అమ్మాయి త్వరగా పోని. 6 దాటిందంటే ఈ దారిలో దొంగలు దోచుకుంటున్నారట. అమ్మాయి ఒంటి నిండా నగలున్నాయి. త్వరగా పోని. సమయానికి దేవుళ్ళ వచ్చి మమ్మల్ని రక్షించారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను సార్. ఇదిగోండి నగలు. ఇదిగో బాబు డబ్బు తీసుకోండి. నేను నాగరాజపురం వెళ్ళాలి, దారి చెప్పండి.
దానికే రండి, మా బండిలో తీసుకెళ్లి దింపుతాం. వద్దండి, దారి చూపిస్తే చాలు. నాగరాజపురానికి నేరుగా వెళ్ళాలి. వస్తా. మంచిది బాబు, మంచిది. రాజా, ఎలా ఉందిరా మన దెబ్బ? అవును, సూట్ కేసు ఎక్కడరా? ఏ రాణి, నీకోసం ఎంతసేపటి నుంచి కాచు కూర్చున్నాను తెలుసా? ఎక్కడికి వెళ్ళాను ఇంతవరకు? ఎలా పడతానో తిరగద్దని నీకు చెప్పారా? నువ్వే నిన్న నేను రావడం కాస్త ఆలస్యం అయితే ఎడ్ల బండి కింద పడి నలిగిపోయేదానివి. అయినా ఈ రోజు భయం లేకుండా తిరిగొచ్చావన్నమాట. నిన్ను కంటికి రెప్పలా కాపాడి వేళకి తిండి పెట్టి నెత్తినెక్కించుకున్నానేగా నేను నీకు తేలికైపోయాను. ఇదిగో నువ్వు చూడు, ఈ రోజు నుంచి నేను నీతో మాట్లాడతా. ఇలాగే నన్ను ప్రతిసారి మచ్చిక చేసుకుంటున్నావు. ఇంకా క్షమాపణలు ఆపి ఆ గుడ్లు తిని పాల్తావు. అలా ఊరు తిరిగొద్దాం. ఏంట్రా గాలిపటం ఎగరటం లేదు? వదిలితే నువ్వే గాలోకి వెళ్తావు. నోరు మూసుకోరా. తిక్కుమాలిని గాలిపటం ఎగరటలేదు, కూతుండ్రా. మీరంతా ఎవరు? ఎందుకు విచారంగా కూర్చున్నారు? ఈ తిక్కుమాలిని గాలిపటం ఏం చేసినా ఎగరటం లేదు. ఏదో ఒకటి చేసి మీ గాలిపటం పైకి ఎగిరేయాలి, అంతేగా? అయితే ఇలా ఇవ్వండి. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పుడు ఎలా ఎగురుతుందో చూడండి. చూడండి, నిత్యావసర వస్తువుల ధరలు అని రాస్తే చాలు, గాల్లోకి రివ్వున ఎగిరిపోయింది. అవును అవును, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎంతకీ మీరెవరు? నేను ఈ ఊరికి వచ్చిన కొత్త మాస్టర్ని. అవును, ఈ ఊరి పాత మాస్టర్ ఎవరు? నేనే. మాస్టర్ అయి ఉండి పిల్లలతో గాలిపటాలు ఎగరేస్తున్నారా? అవునయ్యా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అందుకని వీళ్ళందరి చేత ఆటాడించి మహాభాగ్యాన్ని ప్రసాదిస్తున్నానన్నమాట. ఇంతకీ బడెక్కడా? బయట ఊళ్ళోకి రండి, చూపిస్తాను. బండ పడతా, ఎత్తుకుంటారా మేస్టర్ సామాన్లు. ఈ పెట్టిన తీసుకురా. రండి రండి రండి.